కావచ్చు, అది లోయ కావచ్చు, లేకపోతే అది బోనే కావచ్చు. ఆ స్థానాల నుండి నా దేవుడు ఆయన ఉద్దేశంలో నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక ఆ స్థానంలో నుండి ఆయన నిన్ను వేరే పరిస్థితులకు తీసుకుని వస్తాడు. దావీదు ఒక స్థానం నుండి పరిస్థితులకు మారినట్లుగా, యోసేపు గోతులో నుండి ఒక మినిస్టర్ స్థానంలోనికి వచ్చినట్లుగా, దానియేలు సింహబోన్లో నుండి ఆయన వేరే స్థానంలోనికి వచ్చినట్లుగా ఈరోజు ఏర్పరచబడిన జనాంగాన్ని దేవుడు విడిచిపెట్టువాడు కాదు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు నేను మీతో ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. దయచేసి ఆ కల్వరి ప్రేమ స్నేహాన్ని బట్టే యేసు ప్రభువారు మనలందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. మనము దేవుని చేత ఏర్పరచబడిన వారము. చెప్పండి మాట, నేను ఏర్పరచబడిన వాడను. గట్టిగా. ఏర్పరచబడడం అంటే ఎన్నుకొనబడిన వాడను. ఐ యామ్ చూజన్ వన్. నేను ఏర్పరచబడిన వాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము మనం చదువుకుందాము. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్ పునాది వేయబడక మునిపే మనలను ఆయన క్రీస్తులో ఆయన ఏర్పరచుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. సో వీఆర్ చూసన్ జనరేషన్ త్రూ క్రైస్ట్. యేసు క్రీస్తు ద్వారా మనము ఏర్పరచబడిన వారము. చెప్పాలందరూ కూడా మనం ఏమై ఉన్నాము? చెప్పండి అందరూ కూడా. అపవాది ఆ మాట నువ్వు చెప్తే వాడికి ఇష్టం ఉండదు. ఏర్పరచబడిన వారము. చెప్పండి అందరూ కూడా. ప్రత్యేకపరచబడిన వారము, ఏర్పరచబడిన వారం. ఏర్పరచబడిన వారు దేవునిలో ఉండాలి. ఏర్పరచబడిన వారు దేవుని పిలుపులోకి రావాలి. ఏర్పరచబడిన వారు దేవుని సన్నిధిలో నివాసం చేయాలి. ఏర్పరచబడిన వారు దేవునితో సహవాసం చేయాలి. ఏర్పరచబడిన వారు దేవుని స్వరాన్ని వినాలి. ఏర్పరచబడిన వారు ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే అన్య జనాంగము నుండి దేవాది దేవుడైన యెహోవా అబ్రహామును ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకొన్నలో ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఆ ఎన్నుకొన్నట్లో కూడా అబ్రహాము దేవునికి ఒక గొప్ప గౌరవం అనేది ఇచ్చాడు. అబ్రహామా, నీ జనముల యొద్ద నుండి, నీ దేశము యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించే దేశానికి నీవు బయలుదేరమన్నప్పుడు ఏర్పరచబడ్డాడు గనుక దేవుని మాటకు విధేయత కలిగి, వినయము కలిగి, ఆ మాటకు లోబడి ఆయన తనకున్నటువంటి స్థలములో నుండి, తన దేశములో నుండి, తన బంధువుల యొద్ద నుండి, తన జనాంగము నుండి ఆయన వేరుపరచబడి ఆయన బయలుదేరాడు. దీనినే ఎన్నిక చేయబడడం. దేవుని స్తోత్రం. ఏర్పరచబడిన వారు. ప్రియులారా, క్రైస్తవులు లోకములో ఎందుకు ఏర్పరచబడుతున్నారు? మానవులందరూ కూడా దేవుని యొక్క సృష్టి అన్నది దేవుని ప్రజలు గ్రహించాలి. ఈ మానవులది పలానా దేశం నాది అని చెప్పడానికి ఏమాత్రం కూడా వారికి అధికారం లేదు, యోగ్యత లేదు. ఎందుకంటే ముట్టిన ప్రతి ఒక్కడు కూడా ఒట్టి చేతులతో పోవాలి, మళ్ళా దిగంబరుడుగా రావాలి. కనుక సర్వలోకము కూడా దేవుని యొక్క సృష్టి. ఆ సృష్టిలో సకల జీవులు కానీ, జీవరాశులే కానీ, లేక మానవులే కానీ దేవుని యొక్క అద్భుతమైన సృష్టి. కనుక ఈ సృష్టిని అనుభవించడానికి దేవుడు మానవులను దేవుడు ఏర్పాటు చేశాడు. అందువలన మనుషులందరూ కూడా, లోకంలో ఉన్న మనుషులందరూ కూడా గమనించాలి, ఏర్పాటు చేయబడిన వారు దేవుని యొక్క ఉద్దేశంలోనికి రావాలి. ఎన్నిక చేయబడ్డారు అంటే, ఏర్పరచబడిన వారంటే దేవుని ఉద్దేశంలోనికి రావాలి.
ఈరోజు రక్షణ పొంది, బాప్తీసం పొంది, దేవుని యొక్క పిలుపుని అందుకొని, ప్రభు యొక్క అద్భుతమైనటువంటి ప్రియులరా రక్షణ వస్త్రాన్ని పొందుకొని ఈరోజు ఇంకను లోకములో ఏర్పరచబడిన వారు లోకములో బ్రతుకుతున్నారు, లోకాశల్లో బ్రతుకుతున్నారు. లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన, ఆచార సంబంధమైన, సాంప్రదాయ సంబంధమైన వాటిలో బ్రతుకుతూ ఉన్నారు. ఏర్పరచబడిన వారికి దేవుని యొక్క ప్రేమ, ఏర్పరచబడిన వారికి దేవుని యొక్క కృప, ఏర్పరచబడిన వారికి దేవుని యొక్క అభిషేకము, ఏర్పరచబడిన వారికి దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానాలను ఆయన సిద్ధము చేసి ఉన్నాడు గనుక ఆ సిద్ధపరచబడిన ఉద్దేశంలోనికి దేవుని ప్రజలు జగత్ పునాది వేయబడక ముందే దేవుడు మనలను ఆయన మన కొరకు ఎన్నిక చేయబడ్డాడు. సో వీఆర్ కాల్డ్ బై ద లార్డ్. దేవుని చేత మనము పిలవబడిన వారము, ఏర్పరచబడిన వారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పరచబడిన వారు ఎలా ఉండాలి? ఏర్పరచబడినటువంటి గృహాలలో, ఏర్పరచబడినటువంటి వారు గృహములలో ఎలా ఉండాలి? ఏర్పరచబడిన వారి యొక్క హృదయ గృహాలలో దేవుడు ఎలా ఉంటాడు? ఏర్పరచబడిన వారు దేవుని మందిరములు ఎలా ఉండాలి? ఉపకరణాల వలె ఉండాలి, ఉపకరణముల వలె పనిచేసేవారుగా ఉండాలి. ఈరోజు ఏర్పరచబడినటువంటి వారు సున్నము కొట్టిన సమాధుల వలె ఉంటే అది దేవునికి మహిమ కానే కాదో. ఎస్, నేను ఏర్పరచబడిన వాడును గనుక, ఆయన ఉద్దేశంలోనికి నన్ను దేవుడు పిలిచాడు గనుక నా యొక్క బాధ్యత ఏంటి? నేనేం చేయాలి ప్రభువా? నా బ్రతుకు కాలం ఎంతో నాకు తెలియదు, నువ్వు నన్ను రక్షించావు కనుక నీ ఉద్దేశంలోనికి నేను వచ్చాను. నీ యొక్క ఎన్నిక చేయబడ్డావు కనుక నేను భూలోకములో జీవించినంత కాలము నీ ఉద్దేశంలో నేను వచ్చాను, ఎన్నిక చేయబడ్డాను కనుక నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ ఫర్ యూ ఓ లార్డ్? నీ కొరకు నేనేం చేయాలి? నీ ఉద్దేశం ఏంటి నాకు తెలియచేయమంటే దేవుడు నీతో మాట్లాడతాడు. అంతేగాని ఏర్పరచబడ్డామన్న ఉద్దేశంతో దేవుడా నాకు ఇది లేదు, అది లేదు, నాకు ఈ లోకంలో ఇది కావాలా, అది కావాలా, నేను అది ఆశిస్తున్నాను, ఇది ఆశిస్తున్నాను, అది జరగాలి, ఇది జరగాలని నువ్వు ఆశిస్తే అది ఏర్పరచబడినటువంటి వారి యొక్క ఆలోచనలు కాదు. దేవుని ఉద్దేశాలు వేరు. ఆయన ఆలోచనలోనికి నువ్వు రావాలి. ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలోకి రావాలంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. వాక్యం చెప్తుంది, నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీవు సమాధానం పొందుతావు. హల్లెలూయా. దేవునితో సహవాసం చేయని వాడు సమాధానముగా ఉండలేడు. దెర్ ఈస్ నో పీస్ ఆఫ్ మైండ్ ఇన్ దేర్ లైఫ్స్. కనుక సహవాసం అనేది దేవునితో చాలా అవసరమైనది. ఎందుకంటే మనము ఏర్పరచబడ్డాము. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? ఎప్పుడు మన దేవుని ఏర్పరచుకున్నాడు? జగత్ పునాది వేయబడకముందు. అంటే ఈ జగతి పునాది వేయబడకముందే క్రీస్తు మనలను ఏర్పరచుకున్నాడు. ఇది వాక్యం మనకు బోధిస్తుంది. ఇంతకీ జగత్ పునాది అంటే కొంచెం వివరణలోనికి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. భక్తుడైన కీర్తనాకారుడు తన యొక్క అద్భుతమైన మాట 139వ కీర్తన 16వ వచనములో ఒక మాట ప్రస్తావిస్తాడు. ఒకసారి చదువుతారా? బైబిల్ కలిగిన వారు చూడండి. నేను పిండమునై ఉండగా, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. నీ గ్రంథములో ఏమయ్యాయి? లిఖితమాయను. గమనించాలి, దేవుడు సర్వాధికారి అని, సార్వభౌముడని, ఆల్ నోయింగ్ గాడ్ అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు ప్రస్తావిస్తుంది. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నేను పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూచుచున్నవి. ఈరోజు దేవుని ఉద్దేశములో మనము లేకపోతే మనం ఈరోజు ఇక్కడ ఉండేవారము కాదు. దేవుని ఉద్దేశములో ఉన్నాము గనుక ఈరోజు దేవుని యొక్క రక్షణ కలిగి ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిండముగా ఉన్నప్పుడే దేవుడు నన్ను చూచాడంటే, లోకంలో నువ్వు జన్మించిన తర్వాత, పెద్ద అయిన తర్వాత నీ గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, నీ యొక్క అవసరతల గురించి, నీ భవిష్యత్తు గురించి నీవు ఆలోచించే ప్రసక్తే లేదు. ఎందుకంటే నీవు పిండమునై ఉన్నప్పుడే చూచిన దేవుడు నీ జీవిత కాలమంతయు కూడా ఏమై ఉండాలో అన్నది ఆయన నువ్వు పిండముగా రూపింపబడకముందు ఆయన ఆలోచించేశాడు.
ఆమేన్. పిల్లలు పుట్టకముందు ఏం చేయాలని ఆలోచన ఈరోజు తల్లిదండ్రులకు ఈరోజు సాధారణంగా వస్తూ ఉంటుంది. వాళ్ళకి పెద్ద అయిన తర్వాత ఏం చేయాలో అనేటువంటి తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు ఈరోజు వేగంగా పరిగెడతా ఉన్నాయి. నేను ఒక మాట, మనము లోకములో ఇవన్నీ మనం వచ్చిన తర్వాత మన వెనక ఇవన్నీ వచ్చాయి. విషయానికి వస్తే దేవుడు మనల్ని ఎలాగ ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఈ మాట చెప్తున్నాడో తెలుసా? ఏర్పరచబడిన జనాంగము సందేహముతో బ్రతకకుండా, ఏమండి, విశ్వాసముతో బ్రతకకుండా విశ్వాసములో జీవించటానికి దేవుడు మాట్లాడుతున్న మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట యెషయా గ్రంథం 49:1 మాట్లాడతాడు. మీరు చదవండి. అక్కడ తల్లి గర్భములో ఉన్నప్పుడు ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భములో పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యములో ఉన్న సత్యాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. దేవుని బిడ్డలైన మనము దేవుని చేత ఎలాగా ఏర్పరచబడ్డాము? ఏర్పరచుకున్నవారు, ప్రత్యేకమైన వారు, కొనబడిన వారు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వారు. రక్షణ పొందిన వారు ప్రత్యేకమైన వారు. అందుకే రక్షణ పొందిన వారు ప్రత్యేకముగా జీవించాలని దేవుని యొక్క ఉపదేశం. రక్షణ పొందాను అని చెప్పి మనం ప్రత్యేకముగా జీవించకపోతే మనం దేవుని ఉద్దేశంలోనికి వచ్చి వారము కాలేం ప్రియులరా. కనుక ఈ ఉదయకాలము మనం ఒకటి గమనించాలి. ప్రభువా, నీ యొక్క స్నేహము నేను నా తల్లి గర్భములో నేను పిండముగా రూపింపబడకముందే నీ స్నేహము నాతో ఏమైంది? ఒక అద్భుతమైన, నాతో నీవు కలుసున్నావు. నీ స్నేహము నేను భూలోకములో పుట్టకముందే, జగత్ పునాది వేయబడకముందే నీవు నన్ను ఏర్పరచుకున్నావు, ఎరిగి ఉన్నావు. ఈరోజు మనకిష్టమైన స్నేహితులను ఎంచుకుంటాం. మనకు నచ్చిన వారిని ఏం చేస్తాం? పక్కన పెడతాం. దేవుడు అలా కాదు. దేవుడు ఆకారాలను చూచువాడు కాదు. సమూయేలు బెత్లెహేముకు యెషయా ఇంటికి వచ్చినప్పుడు దేవుడు నన్ను అభిషేకించడానికి పంపాడు అని చెప్తే యెషయాకు ఉన్నటువంటి 7 కుమారులు బయటికి రమ్మన్నాడు. ఒకరి తర్వాత ఒకరు వస్తే వారి ఆకారాన్ని సమూయేలు చూచి వీడేనేమో దేవుడు అభిషేకించమన్నాడు అని భ్రమపడ్డాడు. అభిషేకించడానికి కొమ్ములో నుండి తైలము తీసేసి అభిషేకించడానికి సిద్ధపడిపోతుంటే దేవుడు అతనితో మాట్లాడే, సమూయేలు ఆగు, నేను ఎన్నిక చేసుకునేది ఈయన కాదు. అయ్యా, మరి లావుగా, ఎత్తుగా, కండలవాడుగా, అందంగా ఉన్నాడు కదా. దేవుని వాక్యం చెప్తుంది అక్కడ, మనుష్యుడు పై వేషమును చూచువాడు కానీ యెహోవా అంతరంగమును చూచువాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు దేవుణ్ణి ప్రేమించే విధానము నీ హృదయములో నుండి దేవునికి ఇష్టమైతే నిన్ను దేవుడు మర్చిపోడు. అందుకే కొన్నిసార్లు దేవుని ఎడల మనకు కలిగి ఉన్న ఫీలింగ్స్ని ఏం చేయాలంటే హృదయములో నుండి రప్పించాలా, ఆత్మ ద్వారా రప్పించాలా. శరీరంతో కాదు ఫీలింగ్స్, లేకపోతే పరిస్థితులను బట్టి కాదు ఫీలింగ్స్ దేవుని సన్నిధిలో, లేకపోతే మ్యూజిక్స్ని బట్టి కాదు దేవునికి ఫీలింగ్స్. దేవుని సన్నిధిలో ఫీలింగ్స్ అనేది హృదయంలో నుండి రావాలి. ద వర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ నాట్ ఓన్లీ సాంగ్స్. ఆరాధన అనేది కేవలం పాటలు మాత్రమే కాదు, వాయిద్యాలు మాత్రమే కాదు. ఆరాధన అనగా దేవుని ఎడల నువ్వు కలిగి ఉన్న ఫీలింగ్స్ని దేవునికి తెలియచేయడమే నిజమైన ఆరాధన. హల్లెలూయా. చాలామంది మందిరాలకు పోయి ఏటో నా కర్మ,
ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళకపోతే, ఆ ప్రభు బల్ల ముట్టుకోకపోతే, నేను ఏకీభవించకపోతే ఏమో నాకు పరలోకం ఉంటుందో ఉండదా అన్న ఫీలింగ్తో వెళ్ళేవారు కొందరైతే. కొంతమంది వారి వారి పదవుల కోసమో పొజిషన్స్ కోసమో వేరు వేరు ఉద్దేశాలకు పోతున్న వారు అనేకులు ఉన్నారు. ప్రియులారా, వాక్యం చెప్తుంది యెహోవా సన్నిధికి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, యెషయా గృహములో ఉన్న కుమారులను సమూయేలు చూచి అన్నాడు, ఒకరి తర్వాత ఒకరిని. అలాగా 7 కుమారులను చూచినప్పుడు సమూయేలుతో దేవుడు అన్నాడు, వీరెవ్వరూ కాదో, నేను ఏర్పరచుకునేటువంటి వాడు ఉన్నాడు ఈ గృహములోనే. ఎవరయ్యా? సమూయేలు అంటాడు, మీలో ఇంకా ఎవరైనా ఉన్నారా గృహములో అంటే ఎవరూ మాట్లాడట్లేదు. రెండోసారి అడిగాడు, ఏమయ్యా యెషయా, నీ గృహములో ఇంకా ఎవరైనా ఉన్నారా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నీ గృహములో నుండే. మరొకరిని అభిషేకించమని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే, అప్పుడు ప్రవక్త అయిన సమూయేలుకి భయపడి దాచక యథార్థంగా చెప్తున్నాడు, అయ్యా ఒక్కడున్నాడయ్యా, ఆ ఒక్కడు ఇక్కడ లేడయ్యా. ఎక్కడున్నాడు మరి? అయ్యా ఆయన అరణ్యములో ఉన్నాడయ్యా. ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాచుకుంటున్నాడు. అయ్యా, గొర్రెలు కాచుకోవడం ఏంటి? వీళ్ళందరూ నీ గృహంలో ఉండడం ఏంటి? వాడేటి గొర్రెలు కాచుకోవడం ఏంటి? పిలిపించి అర్జెంటుగా అన్నప్పుడు సమూయేలు మనుషులను పంపి అరణ్యములో ఉన్నటువంటి యెషయా కుమారుడైనటువంటి దావీదు దగ్గరకు వర్తమానం పంపినప్పుడు దావీదు వర్తమానం విన్నాడు. తన తండ్రి తనను అరణ్యములో పంపించిన నాటి నుండి ఎప్పుడూ కూడా తన కుమారుడైన దావీదుని ఇంటికి పిలవలేదు. దానికి కారణాలు వేరుగా ఉన్నాయి. ఇంటిలో ఉన్న అన్నదమ్ములు దావీదుతో మంచి స్నేహంగా లేరు. దావీదును చిన్నప్పుడే చంపాలన్నటువంటి దుర్బుద్ధి కలిగిన వారు. ఆ ఉద్దేశంతో తన తండ్రి తన చిన్న కుమారుని చంపుకోలేక గొర్రెల్ని అరణ్యానికి పంపేశాడు. ఇక్కడ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఎవరు కావాలంటున్నాడు? ఇక్కడ ఎవరిని అభిషేకించమన్నాడు? యెషయా పాలస్తీనా దేశంలో, ఇజ్రాయేల్ దేశంలో ఒక గొప్ప సన్హెడ్రిన్ సభకు ఆయన గొప్ప నాయకుడు, మంచి పదవి కలిగినటువంటి వాడు. ఇలాంటి పదవి కలిగినటువంటి వాడు యొక్క గృహములో కుమారుడు అడవిలో ఉంటున్నాడా అని చెప్తే ఎంత ఘోరమైన అవమానమో. అది బయటికి చెప్తే ఆయనకి తీవ్రమైనటువంటి అవమానం కలుగుతుంది. అందువలన ఈ విషయాన్ని ఎవరికి చెప్పక గోప్యంగా ఉంచాడు. గమనించాలి, దావీదు కూడా కొన్నిసార్లు అంటాడు, నేను పిండముగా ఉన్నప్పుడు నీవు నన్ను చూచేవన్న మాట 139వ కీర్తనలో మనం చదివాం. ఏ ఉద్దేశంతో అన్నాడు తెలుసా మాట? తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ నేను ఎవరు లేనివాడుగా బ్రతుకుతున్నాను కనుక నా తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచావి. అయితే అర్థమేంటో తెలుసా అన్నమాట? నీ కన్నులు నన్ను చూచాయి గనుక నీ చూపు నాకు ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొస్తుంది. నీ చూపులో ఒక భవిష్యత్తు ఉంది. నీ చూపులో నాకు ఒక స్థితి ఉంది, ఒక స్థానం ఉంది. నా పరిస్థితి నుండి వేరే స్థానంలోకి నేను వెళ్తాను. అది ఆయన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఇప్పుడు సమయం వచ్చింది. సమూయేలు ఆయన రాక కొరకు కనిపెడుతున్నప్పుడు ఎట్టికేలకు పరిగెత్తుకొని దావీదు ఇంటికి వచ్చినప్పుడు సమూయేలు చూచాడు. సమూయేలు ప్రవేశించగానే దేవుని ఆత్మ సమూయేలులో ప్రవేశించి, ఇదిగో వచ్చుచున్నవాడిని అభిషేకించమని దేవుడు మాట్లాడాడు. సమూయేలు భయపడ్డాడు దేవుని మాటను. అయ్యా, ఈ కుర్రోడ్నా, ఈ పిల్లోడిని నేను అభిషేకించాలా? నో డౌట్, దేవుడు కొన్నిసార్లు చెప్పేవన్నీ కూడా ఏమండి
జగత్ పునాది వేయబడక ముందు ఆయన ఏర్పరచబడిన ఉద్దేశంలోనికి తీసుకొని రావడానికే దేవుడు మాట్లాడుతున్న మాట. దావీదు వచ్చిన తర్వాత పైనుండి కిందకు చూచాడు. వాక్యం చెప్తుంది, దావీదు కన్నులు ఎర్రని వాడును, ఏమండి, ఎర్రని వాడును, ఏమి నేత్రాలు, చక్కని నేత్రములు గలవాడు. ఎవరు చెప్పండి మాట. మన నేత్రాలు కింద కాటుకు వేయాలా, పైన కాటుకు వేయాలా, లేకపోతే చక్కగా ఉండవు. అర్థమైందా? ఒక ఆవిడ అలాగే కాటుకి ఇంట్లో లేదని చెప్పి స్కెచ్ పెన్తో దుద్దేస్తుంది. మనుషులు చూసారా ఎంత. దేవుడిచ్చే నేచురల్ అందం వేరు, మనం ఏర్పాటు చేసుకున్న నేచురల్ అందం వేరు. వాక్యం చెప్తుంది, అందము, మోసము, సౌందర్యము ఆ వ్యర్థము. పరమగీతాలలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. గత వారం రోజులు బట్టి మార్నింగ్ టైంలో పరమగీతాలు మాట్లాడుతున్నాను నేను. నీవు నల్లని దానివైనను, ఏంటి సౌందర్యము? నల్లని దాని అంటే అర్థం ఏంటి తెలుసా? శ్రమపడుటకు గుణము గలది అని అర్థం. ఎండలో ప్రయాసపడగలదని అర్థం. ఏంటి ఆ సౌందర్యము? శ్రమపడుటకు మనస్సు, సౌందర్యం. సరే, విషయానికి వద్దాం. దావీదు ఎలా అంటాడు? ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడు. అమ్మా, చూచుటకు. మనం ఏసీ రూమ్లో ఉన్న మన సౌందర్యం కూడా బాగోదు. అడవిలో పెరిగాడు, తిరుగుతున్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఒక్కసారి ఎండలోకి వెళ్ళి తిరిగి వస్తేనే ముఖం బగబగా మాడిపోతుంది. అమ్మో, నా గ్లామర్ ఎక్కడ పోద్దో, అమ్మో నాకు ట్యాన్ పట్టేస్తుందేమో అని ఈరోజు మనం ఎంతో భయపడతా ఉన్నాం. కానీ 17 సంవత్సరాలు దావీదు అరణ్యములో ఉండి గొర్రెలు కాపరులుగా జీవిస్తూ గొర్రెలను కాచుకుంటున్నాడు. తన సౌందర్యంలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. సమూయేలుకి భయం వేసింది. దావీదును చూడగానే దేవుడు అన్నాడు, వీడే అభిషేకించు అనగానే సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని దావీదు దగ్గరకు పోయి కూర్చోబెట్టి తన తల మీద తైలము పోసి అభిషేకిస్తూ ఉంటే దేవుని ఆత్మ దావీదు మీదకు దిగి వచ్చేసింది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడు ఆగిపోయిన పరిస్థితులు దేవుడు చేస్తున్నాడన్న ప్రేరణ నీ ప్రార్థనలోనే దేవుడు నీకు తెలియచేస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నావంటే నీవు ఏ కార్యాల కొరకు కనిపెడుతున్నావు అవి జరుగుతాయన్న విశ్వాసాన్ని దేవుడు నీకు ప్రేరేపిస్తున్నాడు. అంటే నీవు చేసేటువంటి ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీ మీదకు అభిషేకాన్ని పంపుతున్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? ఆయన ఉద్దేశములోను, ఆయన కనుచూపుల్లోనూ, ఆయన ఎన్నిక చేయబడిన ఏర్పరచబడినటువంటి ఉద్దేశములో నీవు ఉన్నావు అని అర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతంగా ప్రార్థన చేయమని చెప్పేవారు ఉన్నారు, బలవంతంగా చేసేవారు ఉన్నారు. బలవంతంగా దేవుని కొరకు ఏది చేయబోకండి, అది మీకు ఆశీర్వాదం కాదు. మీరు సమర్పణతో చేయండి, ఆసక్తితో చేయండి, దేవునిని మహిమపరచడానికి చేయండి. నా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్న ఉద్దేశాలను ఆయన నెరవేర్చడానికి సిద్ధపడతాడు. ఏర్పరచబడిన వారమే కానీ ఇంకా ఆయన ఉద్దేశంలోనికి రాలేదు. నువ్వు దేవుని బిడ్డ, నేను దేవుని బిడ్డను. నేను కూడా వెళ్తానండి, నేను కూడా వస్తానండి, మంచిదే. అందరితో పాటు ఏదో అన్నట్టుగా అందరితో పాటు నేను కూడా. కానీ అందరితో పాటు వెళ్ళినా నీవు ఆయన ఉద్దేశంలోనికి రావాలి అంటే నీ ఆసక్తి, నీ సమర్పణ, నీ ప్రేరణ నా దేవుడు చూచువాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 23వ కీర్తనలో ఒక మాట ఉంది. ఏలోయలు అందరూ చెప్పాల మాట. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను
ఏ అపాయమునకు ఏర్పరచబడిన వారు దేవుని ఉద్దేశములో జరిగే కార్యాలు ఇవే. దావీదు అరణ్యములో ఉన్నాడు, లోయలలో ఉన్నాడు. గాఢంధకారపు లోయలలో వెళ్ళినా నేను భయపడను అన్న మాట ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఏర్పరచబడిన వారందరూ దేవుని ఉద్దేశములో ఉన్నారు. ఈరోజు ప్రతి చిన్నదానికి ఆలోచిస్తావు, ప్రతి చిన్నదానికి చింతిస్తున్నావు, ప్రతి చిన్నదాని విషయంలో కూడా నీవు ఎంతో భయంకరమైన తీవ్రమైన వేదనకు గురి అవుతున్నావు. గమనించాలి, యేసు క్రీస్తుని నువ్వు నమ్మిన తర్వాత, ఆయన రక్తములో నువ్వు కడగబడిన తర్వాత, దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు అభిషేకించబడిన తర్వాత, ఆయన రక్షణ దేవుడు నీకు ఇచ్చిన తర్వాత, నీవు ఆయన ద్వారా జగత్ పునాది వేయబడక ముందే నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. లోకంలో నీకెన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు రావచ్చు. అది రోగమే కానీ, ఉపద్రవమే కానీ, అది శారీరకమైన శ్రమే కానీ, మానసిక శ్రమే కానీ, లేక ఆర్థిక శ్రమే కానీ, అది ఏదైనా సరే నీవు ఏర్పరచబడిన దానవు గనుక, ఏర్పరచబడిన వాడువు గనుక, ఆయన ఉద్దేశంలో నువ్వు ఉంటే నా దేవుడు నీ యొక్క స్థానములో నుండి ఆయన ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళగలిగిన సమర్థుడు. దావీదు యొక్క స్థానము వేరు. ఇప్పుడు ఆయన స్థానాన్ని మార్చి వేరే పరిస్థితిలోకి దేవుడు తీసుకొని వెళ్ళడానికి దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. జగత్ పునాది. ఇంతకీ దేవుడు ఎక్కడ నుండి ఏర్పరచుకుంటాడు? ఇది కూడా ఒక అద్భుతమైన మాట. దేవుడు ఏర్పరచుకుంటున్నాడంటే ఎక్కడి నుంచి ఏర్పరచుకుంటాడు? ఫ్రమ్ వేర్ హీ విల్ సెలెక్ట్ యూ. దేవుడు ఎక్కడి నుంచి ఏర్పరచుకుంటాడు? అబ్రహాముని దేవుడు ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు? యోసేపుని దేవుడు ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు? గోతిలో నుండి కాదా? ఈరోజు దేవుడు ఎవరిని ఎక్కడి నుంచి ఏర్పరచుకుంటాడంటే, అన్లెస్ అండ్ అంటిల్ మనము మన యొక్క స్థితిగతులలో దేవునికి మనము మొర్ర పెట్టితే. యాకోబుని దేవుడు ఎక్కడ ఏర్పరచుకున్నాడు? తన జీవితం ఎక్కడ మారింది? ఎక్కడ మారింది? యోసేపుని దేవుడు ఎక్కడ ఏర్పరచుకున్నాడు? ఇప్పుడు దావీదుని దేవుడు ఎక్కడ ఏర్పరచుకున్నాడు? ఏ స్థితిలో దేవుడు ఏర్పరచుకున్నాడు? మనం ఏంటంటే దేవుని నమ్ముకున్నాం కనుక మన పరిస్థితులన్నీ ఎలాగ ఉన్నాయేంటి? యోసేపులాగా గోతిలో ఉన్నట్టుగా ఉన్నాయేంటి? దావీదులాగా లోయలో ఉన్నట్టున్నాయేంటి? యోసేపులాగా గోతిలో ఉన్నట్టుగా ఉన్నాయేంటి? దానియేలులాగా బోన్లో ఉన్నట్టుందేంటి? ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుని నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత మందిరాలకు వెళ్తున్నప్పుడు కూడా వారి జీవితాల్లో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా వారు బోనుల మధ్య ఉన్నట్టు, గోతుల మధ్య ఉన్నట్టు, లోయల్లో ఉన్నట్టు వారు ఆలోచిస్తూ అయ్యక విచారాల చేత పట్టబడి వాటి నుంచి బయటికి రావాలని దేవుణ్ణి అడిగే ఉద్దేశాలు ఈరోజు కలిగి ఉన్నారు. నేను ఒక మాట చెప్పనా? నీ జీవితంలో నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన తర్వాత దేవుడు నీకు అనుమతిస్తున్న ఏ పరిస్థితి అయినా, అది గొయ్యే కావచ్చు, అది లోయే కావచ్చు, లేకపోతే అది బోనే కావచ్చు, ఆ స్థానాల నుండి నా దేవుడు ఆయన ఉద్దేశంలో నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక ఆ స్థానంలో నుండి ఆయన నిన్ను వేరే పరిస్థితులకు తీసుకుని వస్తాడు. దావీదు ఒక స్థానం నుండి పరిస్థితులకు మారినట్లుగా, యోసేపు గోతులో నుండి ఒక మినిస్ట్రీ స్థానంలోనికి వచ్చినట్లుగా, దానియేలు సింహబోన్లో నుండి ఆయన వేరే స్థానంలోనికి వచ్చినట్లుగా ఈరోజు ఏర్పరచబడిన జనాంగాన్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్తారా, నేను ఎవరి చేత ఏర్పరచబడ్డాను? ఎవరి చేత ఏర్పరచబడ్డాను? ఏర్పరచబడిన నీవు, నేను దేవుని చేత ఏర్పరచబడ్డానని చెప్పి నువ్వు ఎక్కడో హైడింగ్ ప్లేస్లో ఉంటే నా దేవుడు మహిమపరచబడడు కదా. వెన్ యూ స్టే ఇన్ ఎ హైడింగ్ ప్లేస్, నేను ఏర్పరచబడ్డాను కనుక నా కర్తవ్యం ఏంటి, నా బాధ్యత ఏంటి? ప్రభువా, నా దినములు నువ్వు లెక్కించి ఉన్నావని వాక్యం చదివి ఉన్నావు కనుక నా బాధ్యత, నేను ఏర్పరచబడ్డాను కనుక నేనేం చేయాలి? ఇప్పుడు నా బాధ్యత ఏంటి? నా సమర్పణ ఏంటి? నేనేం చేయాలి? రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, వచ్చే నెల చేద్దాంలే, వచ్చే సంవత్సరం చేద్దాంలే అని చెప్పి ఇలాగ వాయిదాలు వేసుకుంటూ పోతే గతించిన దినములు మళ్ళా తిరిగి మన దగ్గరికి రావే. పోయిన బలం మళ్ళా తీసుకొని రాలేము కదా. దేవుని బిడ్డలైన మనము దీని విషయంలో నువ్వెంత సీరియస్గా ఆలోచిస్తావో నా దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ముందుకు అడుగు వేస్తాడు. మోషే తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. లార్డ్, ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ అగైన్. నేను మరలా తిరిగి ఐగుప్తుకి నేను వెళ్ళను అనే ఉద్దేశంతో
అనేక సార్లు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు నువ్వు దేవునికి సమర్పించుకున్నాక, నువ్వు ఏర్పరచబడినటువంటి కుటుంబం, ఏర్పరచబడిన జనాంగంలో ఒకరిగా, రక్షించబడిన వారిలో ఒకరిగా, వాగ్దానం పొందిన వారిలో ఒకరిగా, పరిశుద్ధ గ్రంథములో, జీవ గ్రంథములో రాయబడిన పేరుల్లో ఒక పేరుగా నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క కార్యాలను చేయటానికై దేవుడు నీకు ఇచ్చుచున్న అవకాశాలను నీవు స్కిప్ చేస్తే, వాటిని తప్పించుకుంటే, వాటిని నీవు సద్వినియోగం చేసుకోకపోతే, పోయిన అవకాశాలు మరలా తిరిగి రావు. రెండవది, ఆయన ఉద్దేశంలోనికి నువ్వు ప్రవేశించలేవు. చాలామంది క్రైస్తవులు నేను చూస్తున్నాను, దేవుని బిడ్డలను చూస్తున్నాను, రక్షించబడి ఎన్ని సంవత్సరాలైనా అదే బ్రతుకు, అదే సమస్య, అదే బాధలలో బ్రతికేవారు అనేకులు ఉన్నారు. దేవుని కొరకు మనము వాడబడాలి అంటే ఇవన్నీ కూడా ముళ్ళులు వలె మన జీవితాలలో ఉన్నప్పటికీ, ఆ ఏర్పరచబడిన వారము కనుక దేవుడు వాటి నుండి విడుదల చేసి వాడుకునేవారు. అబ్రహామా బయలుదేరు. ఎస్ లార్డ్, నేను బయలుదేరుతున్నాను. ఉండండి అయ్యా, నా బంధువులను ఎలాగ వదిలేమంటారు, నా చుట్టాలను ఎలాగ వదిలేమంటారు, మరి నాకు అన్నీ ఉన్నాయి కదా ఎలా వదిలేమంటారు అంటే, దేవుడు అన్నాడు, కమాన్ గెట్ అప్, బయలుదేరు అన్నాడు. ఉన్నపాటుగా అన్నీ సర్దుకొని బయలుదేరాడు. ఎవరి కోసం? ఎవరి మాట విని? అందరూ చెప్పాలి, ఎవరి మాట విని? దేవుని మాట విన్నాడు గనుక అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే చూచెను. అబ్రహామును దేవుడు చూచెను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మాట విన్నాడు కనుక అబ్రహామును దేవుడు చూచాడని ఆ విశ్వాసము కలిగి అబ్రహాము దేవునిని నమ్మెను. వాక్యం మనం చదువుతున్నాం. He believed God and God saw Abraham. అబ్రహామును దేవుడు చూచాడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ప్రియులారా, ఈరోజు దేవుని నమ్మాక మనం ఎవరిని చూస్తున్నాం? ఎవరిని నమ్ముతున్నాం? ఎవరిని మనం వెంబడిస్తున్నాం? కనుక ఇంతకీ దేవుడు ఎక్కడి నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడు? తల్లి గర్భము నుండా? కొంతమంది దైవజనులు తల్లి గర్భములో ఉండగానే దేవుడు ఏర్పరచుకునేవాడు. భక్తుడైన పౌలుని దేవుడు ఎక్కడ ఏర్పరచుకున్నాడు చెప్పండి? అనేక మంది క్రైస్తవులను హింసిస్తున్న సమయంలో ఆ బిజీలో ఉన్నాడు, గుర్రం మీద వెళ్తా ఉన్నాడు తన సైన్యంతో. అనేక మంది క్రైస్తవులను హింసించడానికి, రక్తపాతాన్ని చేయటానికి వెళ్తున్న తరుణంలో దేవుని స్వరము పౌలు గారికి వినబడింది. దేవుని స్తోత్రం. సౌలా, సౌలా. ఈ స్వరం ఎక్కడిది? వాక్యం చెప్తుంది, ఆ స్వరమును వినగానే తన హార్స్ రైడింగ్లో కిందన పడిపోయాడు. వాక్యం చెప్తుంది, కిందన పడిపోయిన వెంటనే తన యొక్క నేత్రములు ఏమయ్యాయి? తన చూపును కోల్పోయాడు, అంధుడైపోయాడు, చీకటిలో ఉన్నాడు. ప్రశ్నిస్తున్నాడు, ఎవరు నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? అప్పుడు ప్రభు అన్నాడు, సౌలా, నీవు నన్ను హింసించుచున్నా, నువ్వెవరిని హింసిస్తున్నావో నేనే అని దేవుడు ఉత్తరం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సౌలు అద్భుతంగా దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గమనించండి, ప్రభువు నమ్మిన మనం దేవుని చేత ఏర్పరచబడిన వారు మన సంగతి ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నేను ఏర్పరచబడిన వాడను. యు హ్యావ్ చూసన్ మీ. నన్ను నువ్వు ఏర్పరచుకున్నావు. నేను నీ యొక్క ఏర్పాట్లో ఉన్నాను కనుక నా భవిష్యత్తు వేరు, నా కుటుంబం వేరు, నా విధానం వేరు, నా ఆర్థిక పరిస్థితి వేరు, నన్ను నువ్వు వెచ్చించే విధానం వేరు. ఇదిగో నా కొరకు, నా పిల్లల కొరకు నీవు కేటాయించిన అద్భుతమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కంటే ఆ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు వేరు. ఏర్పరచబడిన వారిని దేవుడు వదిలిపెట్టువాడు కాదు. దావీదు యొక్క జీవితము అరణ్య జీవితమైనప్పటికీ ఇశ్రాయేలీయులను పరిపాలించుటకే దేవాది దేవుడు దావీదును ఒక అద్భుతముగా అభిషేకించాడు, రాజుగా చేశాడు. ఏర్పరచబడిన వారిని దేవుడు ఎక్కడ ఉంచుతాడు? కింద ఉంచుతాడా? నువ్వు కింద ఉండాలనుకుంటున్నావు, రాక స్వార్థంతో, సోమరితనంతో, లేజినెస్తో అనేకమైన సాకులు మోసేలాగా చెప్పుతూ
ఈ రోగమని, ఆ రోగమని, ఈ పరిస్థితిని, ఆ పరిస్థితిని, చుట్టాలని, ఇదని లోక సంబంధమైన అనేకమైన వ్యవహారాలను ఆత్మ సంబంధమైన జీవితానికి అంటుకట్టబడడం ద్వారా నీవు దేవుని యొక్క ఏర్పాటులోనికి నువ్వు రాలేకపోతున్నావు. అందుకే ఈరోజు దేవుని బిడ్డలు వెనకగా ఉన్నారు, జగజారుడిగా జీవితాలు జీవిస్తున్నారు. దేవుడు నీ కొరకు ఆలోచించి నీ ద్వారా ఏదో కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉంటే నీలో ఆసక్తి హరించుకుపోతుంది, నీలో ఉన్న సమర్పణ ఉనికిపోతుంది. నీవు దేవుని వరకు తీసుకున్న తీర్మానము ఏమండి ఆ ఉనికి ఏమవుతుందంటే పట్టు విడిపోతూ ఉంది. తీర్మానములో నీ ఉనికి కోల్పోతున్నావు. సహవాసం లేకపోతే, అనుదినము దేవునితో నీకు అనుసంధానము లేకపోతే నీ తీర్మానము ఉనికి కోల్పోతుంది. అందుకే భక్తుడైన పౌలు అంటాడు, నీ సహవాసం ఎవరితో ఉండాలి? అవిశ్వాసులతో కాదు. ఎవరితో ఉండాలి? ప్రార్థించేవారితో ఉండాలి. ప్రతిరోజు నీ సహవాసం. కనుక అవిశ్వాసికి అవిశ్వాసితో పొత్తు ఉండకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు మనకిచ్చినటువంటి వరములను కోల్పోవచ్చు, దేవుడు మనకిచ్చిన ఆత్మీయ ఫలాలను కోల్పోవచ్చు, వెలిగించబడి చీకటిలోనికి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే దేవుని బిడ్డలారా, మనము ఎవరము? ఏర్పరచబడిన వారము. ఎలాగా ఏర్పరచబడ్డాం? ఎందుకీ దేవుడు ఏ స్థితిలో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడో ప్రతి ఒక్కరు కూడా రక్షణ అనుభవం అనేది ఉంది. దేవుడు నన్ను ఈ విధంగా నన్ను పిలిచాడు, ఈ విధంగా నన్ను రక్షించాడు. సో ఐఎమ్ సంథింగ్ ఫర్ గాడ్. నీవు ఆ సాక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ ఏర్పాటు ఆ అద్భుతమైన సాక్ష్యాన్ని నువ్వు కొనసాగించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏర్పరచబడిన వారు మరలా తిరిగి వెనకకు చూస్తారా? నాగుల మీద చెయ్యి ఉంచిన వాడు మరలా తిరిగి వెనకకు చూస్తే వాక్యం ఏం చెప్తుంది? ఎవరైనా నాగుల మీద చెయ్యేసి ఆ పొలం దున్నకుండా వెనక్కి వచ్చేస్తే ఏమంటారు? వాడిని, ఏమిరా బాబు నువ్వు ఇలా తయారావు, ఏ మనిషిరా నాయన సోమరి, వెనకకి ఎందుకు తిరుగుతున్నావు? ఏర్పరచబడిన మనము ప్రియులారా ఏర్పరచబడిన ఉద్దేశంలోనికి రావాలి. దేవుని యొక్క మాటలో స్థిరపరచబడాలి. అన్యుల మాటలు మన గృహాలలో చెల్లకూడదు. అన్యుల యొక్క తీర్మానాలు మన గృహాలలో ఏలుబడి చేయకూడదు. అన్యుల యొక్క సాంప్రదాయాలు, ఆచారాలు మన గృహాలలో ఏలుబడి చేయకూడదు. అన్యులు చేసే ఆ ఆచార క్రియలలో మనము విలీనము కాకూడదు. పసుపు నీళ్ళు వెయ్యు అంటే వెళ్ళిపోతాం అన్నమాట, పసుపు రంగు వేసుకొని. ఏ ఆచారం అది? ఏర్పాటు చేయబడిన వారం ప్రత్యేకంగా ఉండాలనే కదా దేవుని వాక్యం చెప్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అవునా కదా? మనం ప్రత్యేకమైన వారు. ఈరోజు అన్యులు సోమవారం ఇదని, మంగళవారం ఈ రోజని, బుధవారం పలానా రోజని, గురువారం ఈ రోజని, శుక్రవారం ఈ రోజని, ఈరోజు శ్రావణ శుక్రవారం అని, ఈరోజు శనివారం అని, ఈరోజు ఆదివారం అని, ఈరోజేమో సాక్షాత్తు సూర్య భగవాన్ భాస్కర్ గారి దగ్గర పూజ అని, 9 గంటలలోపే రెండని నియమాలు పాటిస్తామంటే రక్షించబడినటువంటి బుర్రలేని ఈరోజు క్రైస్తవులు ఈరోజు వాళ్ళ ఆచారాల్లో విలీనమవుతూ ఏర్పరచబడిన జనాంగమని మర్చిపోయి దేవుని యొక్క వాక్యానికి అవమానకరంగా బ్రతుకుతున్న పరిస్థితి ఈరోజు క్రైస్తవ లోకంలో కనబడుతుంది. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారులారా గమనించండి. పేరు కోసం కాదు నువ్వు క్రైస్తవుడివి, ఆశీర్వాదాల కోసం నువ్వు పిలవబడలేదు క్రైస్తవుడిగా. దేవుణ్ణి మహిమపరచడానికి నువ్వు క్రైస్తవుడిగా పిలిచావు. ఇందాక బాబు చెప్పినట్లుగా క్రైస్తవ్యం అనేది మతం కాదు, ఆచారాలు కాదు. ఇట్ ఈస్ అ వే ఆఫ్ లివింగ్. ఒక మార్గంలో నడుస్తున్నాం, ఏర్పరచబడిన మార్గము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరమగీతాల్లో 2వ అధ్యాయం 1వ వచనం మనకు కనబడుతుంది. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. ఏం చెప్తుందండి? నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, పద్మము వంటి దానను. ఒకసారి నా వైపు వినండి.
షారోను పొలము ఎప్పేకును కర్మేలు నుండి ఎప్పేకు మధ్యలో ఉన్నటువంటి 12 మైళ్ళ మైదానం. అది 4 వైపులా 12 మైళ్ళ మైదానము పొలము. దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఎన్ని ఎకరాలు ఉంటుందో. కర్మేలు నుండి దిగువచ్చుచున్న నీరు ఎప్పేకు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఎప్పే అటు కర్మేలుకు ఇటువైపు నీరు అటువైపు నీరు, మధ్యతర సముద్రం మధ్య భాగాల ఎడమ వైపు దిక్కున ఉన్నటువంటి ఈ పొలమే షారోను పొలము. 12 కిలోమీటర్ల విస్తరణలో ఉంది. ఈ షారోను యొక్క పొలములో ఒక ప్రత్యేకత ఏంటంటే ఫలభరితమైన సారవంతమైన భూమి ఇది. ఇందులో గొర్రెలు పశువులు మాత్రమే కాక వృక్షములు అలాగే పుష్పించే పుష్పములు అనేకమైనవి ఫలభరితంగా ఎదుగుతూ ఉంటాయి. ఈ పొలములో నాటబడినటువంటి ఈ పుష్పము ఏమంటుందంటే, నేను ఈ షారోను పొలములో, అంటే ఇది ప్రత్యేకమైన పొలము, సారవంతమైన పొలము, ఫలభరితమైన పొలము కనుక ఈ షారోను పొలములో నేనేమై ఉన్నాను చెప్పండి. షారోను పొలములో నేను పుష్పము వంటి దానంటే, పుష్పములు అనేకమై ఉండొచ్చు కానీ ఈ రోజా పుష్పం అనేది అనేక పుష్పాలకి రాణి. రైట్? చాలామందిని అభినందించడానికి, కంగ్రాచులేషన్ చేయటానికి, గౌరవప్రదమైనటువంటి పుష్ప గుచ్చాలు ఇవ్వటానికి మన స్వర్గీయ ప్రధానమంత్రి నెహ్రూ గారు వారి యొక్క కోటు మీద ఎల్లప్పుడూ కూడా గులాబీ అమర్స్తూ ఉంటారు. పుష్పములన్నిట్లో కూడా గులాబీ ఏ క్వీన్ ఆఫ్ ద రోజ్, క్వీన్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్. నేను ఈ పొలములో ఏమై ఉన్నాను? పుష్పము అంటుంది. పుష్పం ఏం చేస్తుంది? పుష్పిస్తుందా, వాడిపోద్దా? షారోను పొలము అనగా దేవుని సంఘము. ఈ సంఘము ప్రభుది. ఈ పొలము ఎవరిది? ప్రభుది. ఈ ప్రభు యొక్క పొలములో, సంఘములో నీవు పుష్పము వలె నాటబడ్డావు. నువ్వేం చేయాలా చెప్పాలందరూ కూడా? ఏమని? నేను ప్రత్యేకమైన దానను. అంటే అర్థం ఏంటి? పుష్పములన్నీ మార్నింగ్ పూజి సాయంత్రం వాడిపోవచ్చేమో కానీ నేను మాత్రము ఈ షారోను పొలములో పుష్పించే పుష్పము దగ్గర మీరు వాసన చూడండి. సంఘములో నాటబడిన విశ్వాసులు ఈ పుష్పము వలె సువాసనగా ఉండాలా. ఆమె ఐక్యత ఒక సువాసన, సమాధానము ఒక సువాసన, ప్రేమ ఒక సువాసన, ఒకరికొకరు బలపరుచుకోవడం, ఎంకరేజ్ చేసుకోవడం, ప్రోత్సహించుకోవడం ఒక సువాసన. గృహంలో చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉంటారు గృహంలో. ఒకరు 4 గంటలు లేస్తే, ఒకరేమో 6 గంటలు లేస్తారు, ఇంకొకరేమో 9 గంటలకు లేస్తారు, ఇంకొకరేమో 12 గంటలు లెగిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి, ఒక్కొక్క టేస్ట్. గృహములో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా వెళ్తే ఆ గృహ నియమము పాటించేవారు కాదు. అది ఒక ఇన్స్టిట్యూషన్లో 100 మంది ఉంటే ఆ 100 మంది ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క రూల్స్, పద్ధతులు, నియమాలను పాటిస్తే వారందరూ కూడా ఆ ఇన్స్టిట్యూషన్ని గౌరవిస్తున్నారని అర్థం. లోకంలో మనుషులందరూ కూడా ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదని ఆచరిస్తున్నారు. దానికి ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఈ కుల సంఘం, ఆ కుల సంఘం, ఆటో సంఘం, తాగుబోతుల సంఘం, పందుల సంఘం, చాలా సంఘాలు ఉన్నాయి. కానీ ఈ సంఘాలన్నిటిలో కూడా యేసుక్రీస్తు యొక్క సంఘము స్థిరమైన సంఘము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది బహుశ్రేష్టమైనది. నేను షారోను పొలములో ఏమై ఉన్నాను? పుష్పము వంటి దాననై ఉన్నాను. దేవుని సంఘములో నాటబడిన మనము ప్రియులరా, నీకు నచ్చినప్పుడు పుష్పిస్తాను, నేను నచ్చినప్పుడు వస్తాను, నాకు నచ్చినప్పుడు నాకు అన్నీ కావాలంటే కుదరదు. భూమిలో ఉన్న సారము అందరికీ కూడా సమానంగా
ప్రతి మొక్కకు సమానంగా వస్తుంది. ఒక పుష్పము ఒకలాగా పుష్పించి మరొక పుష్పం ఒకలాగా వాసన కొడితే ఒక పుష్పానికి మరొక పుష్పానికి తేడా. గులాబీలన్నీ ఒకే వాసన వస్తాయా, లేకపోతే వేరు వేరు వాసనలు వస్తాయా? మల్లెపూలన్నీ ఒకే వాసన వస్తాయా, వేరు వేరు వాసన వస్తాయా? మరి క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ ఒకే గ్రూపా, లేకపోతే వేరు వేరు గ్రూపులా? అడుగుతున్నాను, చెప్పండి సమాధానం. మన బ్లడ్ గ్రూపులు వేరే, కానీ యేసు రక్త గ్రూపు, యేసుక్రీస్తు రక్తంలో ఉన్న గ్రూప్ అందరికీ ఒకటే కదా. అందరినీ సమానంగా కడిగిందా లేదా? అలాంటప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము సారవంతంగా భూమి మీద ఈ యొక్క ఫలములో ఏం చేయాలి? చెప్పాలి అందరూ కూడా. ఏం చేయాలి? పుష్పించాలి. ప్రత్యేకమైన విధంగా పుష్పించాలి. నేను ప్రత్యేకమైన దానను, నేను పుష్పించేదాను. నీ భక్తి ప్రత్యేకంగా ఉండాలి, నీ ప్రార్థన జీవితం ప్రత్యేకంగా ఉండాలి. ఎవరో అలా ఉన్నారని నేను అలాగ ఉంటానంటే నువ్వు పుష్పించే విధానం వేరు. వాళ్ళు అలాగ ఉన్నారు కనుక నేను అలాగే ఉంటాను అంటే కాదు. నీవు ప్రత్యేకత వేరు, నీవు రక్షణ పొందిన విధం వేరు, నీవు దేవుని దగ్గర ప్రార్థించేది వేరు, నీవు దేవుణ్ణి ఆరాధించేది వేరు, దేవుడి నీడల కలిగిన ఉద్దేశం వేరు. కనుక దేవుని విషయంలో దేవుని ఎడల నీవు వికసించాలి, పుష్పించాలి, సారవంతంగా ఉండాలి. అంటే మనుషులలాగా కాదు, కానీ నీవు దేవునితో అంటుకట్టబడి ఉన్నావు కనుక ఆ సారము నీలో ప్రవేశించ ఉండాలి, నీలో ప్రవహిస్తూ ఉండాలి. ఈరోజు సంఘంలో ఒకరిని చూచి ఒకరు చేస్తూ ఉన్నారు. నువ్వు నేను ఒకరిని చూచి ఒకరు చేయడం కాదు, నీవు నేను దేవునిని చూచి చేయవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి సంఘంలో? ఆసక్తి కావాలి కదా, సమర్పణ కావాలి కదా. ఈరోజు మనం రోజు పనులు చేసుకుంటాం, రోజు మనకు అనేకమైన పనులు ఉన్నాయి. ప్రియులారా, దేవుని పని విషయంలో దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు స్కిప్ చేస్తే, దాన్ని నువ్వు తప్పించుకోగలిగితే దేవుని దగ్గర నువ్వు లెక్క అప్పగించాలి. ఎందుకంటే నీవు ఏర్పరచబడిన దానం, ఏర్పరచబడిన వారు. ప్రియులారా, ఏ విధంగా ఏర్పరచబడిన వారు? దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? వెర్రివారిని ఏర్పరచుకున్నాడని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు ఎవరిని ఏర్పరచుకున్నాడు? పామరులను, చదువు లేని వారిని, విద్య లేని వారిని, జ్ఞానం లేని వారిని, బుద్ధి లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటాడు. 1 కొరింథీ 1:29 దేవుడు అంటాడు, నీచులను ఆయన ఏర్పరచుకున్నాడు. కొరింథీలో మొదటి కొరింథీలు 29 కూడా తృణీకరించబడిన వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? వెర్రి వారిని, బలహీనులైన వారిని, ఏ శరీరము నీచులను, తృణీకరించిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. ప్రియులారా, మనకి ఏ యోగ్యత ఏమైనా ఉందా? ఏ యోగ్యత అయినా ఉందా? నిజమే, మనకు ఏ యోగ్యత లేదు. మనం రాజులం కాదు, చక్రవర్తులం కాదు, యాజకులం కాదు. మనం నీచులమని చెప్పుకోవడానికి ప్రియులారా ఎన్నో కారణాలు ఉన్నాయి. మనం వెర్రివారమని, పిచ్చివారమని, వ్యర్థమైన వారమని, బలహీనులమని, ఏమండి నీచులమని, తృణీకరించబడిన వారమని, అవమానపరచబడిన వారమని, నిందించబడిన వారమని. మనలో ఏ యోగ్యత లేదు, ఏ అధికారము లేదు. మనం విసర్జించబడిన వారం, తృణీకరించబడిన వారం అన్నది మన దగ్గర ఉంది. అయినప్పటికీ దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎవరికి కావాలి? దేవునికి ఎవరికి కావాలి? యెషయా కుమారుల్లో పెద్దవాడు, చాలా ఆజానుభావుడు. సమూయేలు అనుకున్నాడు ఈడే దేవునికి కావాలి, అభిషేకించేతను అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు నో. ప్రియులారా, ఈరోజు చాలా సంఘాలకి మనుషులు ఎలా వెళ్తారంటే, ఆ సంఘంలో స్టాండర్డ్ పీపుల్ ఉన్నారా, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారా, స్టేటస్ కలిగిన వారు ఉన్నారా, రిచ్ పీపుల్ ఉన్నారా, అందమైన వాళ్ళు ఉన్నారా, లేకపోతే బిజినెస్ పీపుల్ ఉన్నారా, లేకపోతే ఉద్యోగస్తులు ఉన్నారా, ఆ సంఘానికి నేను వెళ్తా, ఎందుకంటే నాకు ప్రెస్టీజ్ వస్తుంది. దేవుడు ఎప్పుడైనా ఈ స్టేటస్ని చూసి ప్రేమిస్తాడా ఎవరినైనా? దేవుడు ప్రేమించేది ఎవరినంటే పామరులను, విధి లేని వారిని, బుద్ధి లేని వారిని, ఎర్రి వాళ్ళను, పనికిరాని వారు. దేవునికి కావాల్సింది పనికిరాని వారే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏర్పరచబడిన వారి యొక్క బాధ్యత ఈరోజు మర్చిపోతున్నాం. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గ్రహించాలి. కనుక ఏర్పరచబడినటువంటి జనాంగములలో
ప్రియులారా, దేవుడు నివసించాలి, దేవుని ప్రేమ నివసించాలి. ఏర్పరచబడిన వారిలో దేవుని యొక్క కృప విస్తరించబడాలి. ఎందుకంటే ఆయన మన కొరకు తన విలువైన ప్రేమను కనపరిచాడు. కల్వరి ప్రేమ మనకి జ్ఞాపకం చేస్తుంది ఆయన నిజమైన స్నేహము, నిజమైన ప్రేమ. ఆ ప్రేమ చేతనే మనము జగత్ పునాది వేయబడకుందు మనము ఏర్పరచబడ్డాము. దేవుడి మాట మన వెనుకల్లో దీవించును కాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.